హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. రజనీకాంత్ ఆరోగ్య సమస్య దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి తలనొప్పిగా మారింది. కూలీ సినిమా వల్లనే సూపర్ స్టార్ హెల్త్ దెబ్బతిన్నదంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇవన్నీ లోకేష్ కనగరాజ్ ని బాధపెట్టాయి. తనపై వచ్చిన వార్తలకి లోకేష్ ఎలా స్పందించాడో చూద్దామా. రజనీకాంత్ లోకేష్ కాంబినేషన్ కు వచ్చిన హైప్ అంతా ఇంత కాదు. కూలీ సినిమా ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్సే కాదు, లోకేష్ మేకింగ్ ని ఇష్టపడే వారందరూ ఎదురు చూస్తున్నారు. అయితే అనుకోకుండా రజనీకాంత్ సెప్టెంబర్ 30న హాస్పిటల్లో చేరారు. గుండె నుండి బయటకొచ్చే రక్తనాళంలో వాపు ఉండడంతో ట్రాన్స్ క్యాథెటర్ పద్ధతిలో స్టంట్ వేశారు. సూపర్ స్టార్ హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి కొందరు లోకేష్ ను టార్గెట్ చేశారు. రజనీకాంత్ హెల్త్ విషయంలో లోకేష్ తప్పుపడుతూ ఉండడంతో స్పందిస్తూ ఇందులో నిజం లేదని, ఇలాంటి వార్తలు తనను ఎంతో బాధ పెట్టాయన్నారు. నెల రోజుల క్రితమే వైజాగ్ షెడ్యూల్లో తన ఆరోగ్యం గురించి రజనీకాంత్ చెప్పారన్నారు. సర్జరీ చేయించుకోవాలని చెప్పడంతో సెప్టెంబర్ 28 నాటికి రజనీ పోర్షన్ పూర్తి చేశామని తెలిపారు. ఆపరేషన్ తర్వాత రజనీకాంత్ తో మాట్లాడానని, ఆయన ఆరోగ్యం కంటే షూటింగ్ ముఖ్యం కాదన్నారు. రజనీకాంత్ హాస్పిటల్లో చేరిన తర్వాత కూలీ ఉంటుందా, క్యాన్సిల్ అవుతుందా అన్న వార్తలొచ్చాయి. సినిమా ఇప్పట్లో మొదలు కాదని, అసలు ప్రాజెక్టే ఉండదని కథనాలు పుట్టుకొచ్చాయి. దసరా తర్వాత 15 నుంచి తర్వాత రజనీకాంత్ తిరిగి సెట్లోకి అడుగు పెడతారని లోకేష్ తెలిపారు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే యాక్షన్ సీన్స్ విషయంలో హీరోపై ఒత్తిడి లేకుండా తీయాలనుకుంటున్నారట. సినిమా గురించి ఎవరూ అప్డేట్ ఇవ్వడం లేదా? హీరో డైరెక్టర్ మౌనంగా ఉన్నారా? సినిమా గురించి ఏదో ఒక విషయం బయటకు రావాలి అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా తమనుంటే చాలు. ఆయనపై ఒత్తిడి చేస్తే చాలు, లీక్ ఇచ్చేస్తాడు. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఏమన్నాడో చూద్దామా. పవన్ కళ్యాణ్ సాహో ఫేమ్ సుజిత్ కాంబోలో రూపొందుతున్న ఓజీ టీజర్ ఫ్యాన్స్ కు కిక్కెక్కించి సినిమాపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముందుగా ఓజీ షూటింగ్ లో పాల్గొంటాడనుకుంటే 3 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హరిహర వీరమలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు పవన్. ఓజీ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ క్రేజీ మూవీ గురించి ఏదో ఒకటి చెప్పమని తమన్ను అడిగారు మెగా ఫ్యాన్స్. ఓజీ గురించి ఏదో ఒక అప్డేట్ ఇవ్వమంటే తమన్ సినిమానేకంగా ఆకాశానికి ఎత్తేశాడు. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి, దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి, మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను గ్యారంటీగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు. కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. నా ట్వీట్ ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి అంటూ ట్వీట్ చేశాడు తమన్. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ కావడమే కాదు, తమన్ ఇచ్చిన భరోసాతో ఖుషీగా ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఇలా ట్వీట్స్ తో ఫ్యాన్స్ లో హుషారు నింపడం తమన్ కు బాగా తెలుసు. గేమ్ చేంజర్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాడు. పాటలు, సినిమా ఎప్పుడొచ్చేదో ముందే చెప్పేస్తూ జరిగిన ఆలస్యాన్ని కవర్ చేసేస్తున్నాడు తమన్. రాముడు మంచి బాలుడు అని చెబితే ఎవ్వరూ చూడడం లేదు. రాముడు చెడ్డ బాలుడు అంటే ఇంట్రో చూపిస్తున్నారు. ఇలా అయితేనే హిట్ పడుతుంది అని మెగా హీరో బలంగా నమ్మాడు. 5 ఏళ్లుగా హిట్ లేకపోవడంతో విలన్ గా మారిపోయిన ఆ మెగా హీరో ఎవరో చూసేద్దామా. వరుణ్ తేజ్ కొత్త సినిమా మట్కా టీజర్ ను రిలీజ్ చేశారు. కరుణ్ కుమార్ దర్శకుడు. మీనాక్షి చౌదరి వరుణ్ తో జత కడుతోంది. 1958 నుంచి 1982 వరకు సాగే ఈ పీరియాడిక్ కథలో వరుణ్ తేజ్ 4 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు. రూపాయిలో 90 పైసలు ఒకడి దగ్గరే ఉంటుంది. ఆ ఒక్కడు తను కావాలి అనుకునే క్యారెక్టర్ లో వరుణ్ కనిపించాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలి అన్న టార్గెట్ తో వరుణ్ తేజ్ రోల్ నెగటివ్ టచ్ లో కనిపించింది. కొత్తగా, డిఫరెంట్ గా, గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా కొత్తగా ట్రై చేసి ఇంప్రెస్ చేశాడు వరుణ్ తేజ్. సినిమా నవంబర్ 14న రిలీజ్ అవుతోంది. వరుణ్ తేజ్ హిట్ చూసి 5 ఏళ్లయ్యింది. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ తర్వాత సక్సెస్ చూడలేదు. గని, గాండివదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ తో వరుస డిజాస్టర్స్ తో వెనకబడిపోయాడు. ఈసారి డిఫరెంట్ గా ట్రై చేస్తూ మట్కాతో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. దేవరకు సీక్వెల్ ఉంటుందా, ఉండదా? దేవరను 2 పార్ట్స్ గా తీస్తారని ప్రకటించిన డివైడ్ టాక్ రావడంతో సీక్వెల్ పై డౌట్స్ వచ్చాయి. ఉంటుందని హీరో చెప్పినా ఎందుకు నమ్మకం కుదరడం లేదు? వాచ్ ది స్టోరీ. దేవరా బ్రేక్ ఈవెన్ కావడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారే కానీ సీక్వెల్ కు కావలసినంత బూస్టప్ ఇవ్వలేదు. డివైడ్ టాక్ అందరినీ కలవరపెట్టింది. బాగుంది, బాగోలేదన్న టాక్ వస్తే సమస్య వచ్చేది కాదు. యావరేజ్, బాగోలేదన్న టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న భయం మేకర్స్ లో ధైర్యాన్ని చంపేస్తుంది. మరో మూవీ నుంచి గట్టి పోటీ తగలకపోవడం, దసరా సెలవులు కలిసి రావడంతో బ్రేక్ ఈవెన్ ఈజీ అయింది. దేవరా 2 ఉంటుందా లేదా అన్న డౌట్ కు తారక్ క్లారిటీ ఇచ్చేశాడు. ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్ టాపిక్ రాగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేవరా 2 ఇంకా అద్భుతంగా ఉండబోతుందని, భారీగా, బెటర్ గా, అంచనాలకు మించి ఉంటుందన్నాడు. దేవరా 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పినా ఇప్పట్లో రావడం కష్టమే. దేవరా 2 సెట్స్ పైకి ఇప్పట్లో వచ్చే ప్రశ్నే లేదు. కథ సెట్ అయితే 2027లో దేవరా 2 గురించి ఆలోచిస్తాడు తారక్. ఆల్రెడీ మొదలైన వార్ 2 పూర్తి చేసి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో జాయిన్ అవుతాడు.
ప్రశాంత్ తారక్ కాంబినేషన్ దాదాపు ఏడాది పాటు సెట్స్ పైనే ఉంటుంది. దేవరా 2 ఆలస్యంగా మొదలైన సీక్వెల్ పై జనాల్లో ఎందుకు ఇంట్రెస్ట్ కలిగించలేకపోతోంది? బాహుబలి, పుష్ప, హనుమాన్ కి సీక్వెల్స్ వస్తున్నాయంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. హైప్ క్రియేట్ చేసేంత లీడ్ దేవరా ఇవ్వలేకపోయిందా? హ్యావ్ ఎ లుక్. సీక్వెల్ ఉందంటే ఓ అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చి వదలాలి. అదేంటో తెలుసుకోవడానికి బుర్రలు బద్దలైపోవాలి. పార్ట్ 1 మించి ఉంటుందని నమ్మించాలి. ఇవన్నీ ఉన్నప్పుడే సీక్వెల్కు హైప్ వస్తుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న పాయింట్ను దేశం మొత్తం చర్చించుకునేలా చేసింది. దీంతో బాహుబలి 2కు వచ్చిన హైప్తో రికార్డులు క్రియేట్ చేసింది. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన పుష్ప హిందీలో 100 కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప 2కు తెలుగులో కంటే హిందీలో ఎక్కువ క్రేజ్ ఉంది. మొదటి రోజే 50 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. పుష్ప వర్సెస్ బన్వర్ సింగ్ షెకావత్ గా పుష్ప పార్ట్ 1 ముగించాడు సుకుమార్. పుష్ప 2లో ఈ ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందన్న ఆసక్తిని క్రియేట్ చేసేలా ఎండింగ్ ఇచ్చాడు. సీక్వెల్ అంటే ఏదో కొత్తగా అద్భుతంగా చెబుతాడన్న భరోసా ఇవ్వాలి. ఎవరు ఊహించని విజయం సొంతం చేసుకున్న హనుమాన్ సీక్వెల్ కోసం పాన్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. హనుమాన్ రాముడికిచ్చిన మాటను సస్పెన్స్ లో ఉంచుతూ పార్ట్ 2లో చెబుతామన్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. దేవరా పార్ట్ 2కు లీడిస్తూ బాహుబలి తరహాలో ఓ సీన్ పెట్టాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నట్టు కొడుకు తండ్రిని ఎందుకు చంపాడో సెకండ్ హాఫ్ లో చెబుతామంటున్నాడు కొరటాల. అయితే ఈ పాయింట్ ఆడియన్స్ లో పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. మరి ఎలాంటి ఎలిమెంట్స్ జోడించి దేవరా 2 కథను రాసుకుంటాడో చూడాలి. మరి స్టార్ హీరో సినిమా మొదలైందంటే చాలు అందులో ఆ బాలీవుడ్ హీరో ఉండాల్సిందే. క్రేజీ ప్రాజెక్ట్ లో ఉంటే పెద్ద విశేషం కాదు, లేకపోతేనే షాక్ అన్నట్టుంటుంది. తెలుగులో 2, తమిళంలో 2 సినిమాలు చేస్తున్న ఆ బాలీవుడ్ హీరో ఎవరో చూసేద్దామా? యానిమల్ తో బాబీ డియోల్ హిందీలో అద్దరిపోయే హిట్ కొట్టాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించినా ఆడియన్స్ ఇవేవి పట్టించుకోకుండా 900 కోట్లకు పైగా ఇచ్చేశారు. ఏ సర్టిఫికేట్ లేకపోతే ఇంకో 100 కోట్లు కలెక్ట్ చేసేది. యానిమల్ హిట్ బాబీకి హిందీలో కంటే సౌత్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ తీసుకొస్తోంది. యానిమల్ రిలీజ్ కాకుండానే హరిహర వీరమల్లు తమిళంలో కంగువాలో నటించే ఛాన్స్ అందుకున్నాడు. యానిమల్ రిలీజ్ తర్వాత బాలకృష్ణ బాబీ సినిమాలో నటిస్తున్నాడు. లేటెస్ట్ గా విజయ్ కొత్త సినిమాలో బాబీ డియోల్ కనిపిస్తున్నాడు. ఇలా ఈ బాలీవుడ్ హీరో చేతిలో 4 సౌత్ సినిమాలున్నాయి. గోట్ తర్వాత విజయ్ హెచ్ వినోద్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. బీస్ట్ తర్వాత పూజా హెగ్డే మరోసారి విజయ్ తో జతకడుతోంది. రీసెంట్ గా జరిగిన ఓపెనింగ్ లో పూజా బాబీ డియోల్ సందడి చేశారు. యానిమల్ వంటి ఒకే ఒక్క హిట్ తో ఇంత బిజీగా మారిపోయిన బాబీ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పటికే 10 కోట్లకు పైగా తీసుకుంటున్నారట. పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ పెట్టిన విజయ్ బాలీవుడ్ యాక్టర్ ని తీసుకున్నాడు. విజయ్ లాస్ట్ మూవీ గోట్ పాన్ ఇండియాగా రిలీజ్ అయింది. తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో పర్వాలేదనిపించేలా వసూలు రాబట్టింది. విలన్ గా హిందీ హీరోని తీసుకొని బాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు విజయ్. డైరెక్టర్ కృష్ణవంశీ ఈ జనరేషన్ కి పెద్దగా తెలియకపోవచ్చు. 5-6 ఏళ్లకు ఒక సినిమా తీస్తున్నా ఫ్లాపే అవుతోంది. అయితే ఇప్పటి యూత్ ని పరిచయం చేసుకుంటున్నాడు. రీ రిలీజెస్ తో ఈ జనరేషన్ కి దగ్గర అవుతున్నాడు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. రీ రిలీజ్ ట్రెండ్ దర్శకుడు వంశీకి కలిసొచ్చింది. రామ్ చరణ్ తో గోవిందుడు అందరి వాడేలే తీసిన ఫ్లాప్ అయింది. 2007లో వచ్చిన చందమామ తర్వాత సరైన హిట్ పడలేదు. లాస్ట్ ఇయర్ తీసిన రంగమార్తాండ ప్రశంసలు అందుకున్నా డబ్బులు రాలేదు. గతంలో నిన్నే పెళ్లాడతా, అంతఃపురం, మురారి వంటి బ్లాక్ బస్టర్స్ తీసినా పోటీ పడి నిలబడలేకపోయాడు కృష్ణవంశీ. కృష్ణవంశీ పేరు అందరూ మర్చిపోయినా రీ రిలీజ్ పుణ్యమా అని ఈ సీనియర్ డైరెక్టర్ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. మహేష్ బాబుతో తీసిన మురారిని మళ్లీ రీ రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు రాబట్టింది. మహేష్ బాబు ఈ జనరేషన్ కు సూపర్ స్టారే అయినా ఈ హీరో పాత సినిమాలు చూడని వాళ్లు మురారిని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేశారు. ఆ మధ్య మురారితో వచ్చిన కృష్ణవంశీ ఈ నెల 18న ఖడ్గంతో మరోసారి థియేటర్స్ లోకి వస్తున్నాడు. 22 ఏళ్ల క్రితం రూపొందిన ఈ దేశభక్తి చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా తీసుకొచ్చింది. ఉత్తమ దర్శకుడిగా కృష్ణవంశీ నంది అవార్డు అందుకున్నాడు. ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా నిలిచింది. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ మేకప్ మ్యాన్ అవార్డులు దక్కాయి. రవితేజ ఉత్తమ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో శ్రీకాంత్ ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. తనను నిర్మాత వద్దన్నా పట్టుబట్టి కృష్ణవంశీ తీసుకున్నారని చెప్పుకొచ్చాడు. సోనాలి బింద్రేతో నువ్వు సాంగ్ చేస్తున్న టైంలో సిగ్గుపడేవాడినని డైరెక్టర్ తో రిహార్సల్స్ చేసి ఆ తర్వాత టేక్ కు వెళ్లానన్నాడు శ్రీకాంత్. దేవిశ్రీ ప్రసాద్ ఖడ్గం ను మ్యూజికల్ హిట్ చేశాడు. అప్పటికే సంగీత 4-5 సినిమాలు చేసినారా అని గుర్తింపు ఖడ్గం తీసుకొచ్చింది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, శివాజీ రాజా పోషించిన పాత్రలు కెరియర్ లో బెస్ట్ రోల్స్ లో ఒకటిగా నిలిచాయి. అలాగే ఒక్క ఛాన్స్ అంటూ రవితేజ పోషించిన కోటి క్యారెక్టర్ హైలైట్ గా నిలిచింది. 30 years ఇండస్ట్రీ అంటూ చెప్పిన డైలాగే 30 years పృథ్వీగా గుర్తింపు తీసుకొచ్చింది. సో చూసారు కదా, ఇది వాళ్ళ బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.